ఎన్ని ఎన్నిసార్లు చేసిన లాభం లేకపోతుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతే గెలుస్తావా ఏంటి? గెలుస్తావా? నేను నీ ఆత్మను. నోడిపోయి ఆగిపోయిన ప్రతిసారి నేను వస్తా. చెప్పు, గెలుస్తావా? కానీ నాకు కావలసినప్పుడు ఒక్కడున్న నాకు తోడున్నాడా? నువ్వు వచ్చింది ఒంటరి కానీ పోయేది ఒంటరి కానీ. ప్రతిసారి ఒకరి దారి చూడడం కన్నా ఈ సమస్యకు దారి నువ్వే తీయాలా? నాలుగేళ్ళు నేను చేశాను, అయినా ఏం లాభం లేదు. విజయం రావడానికి సమయం పడుతుంది. ఇంకేం నాలుగేళ్ళు, మరో 10 ఏళ్ళు పడవచ్చు, మరో 4 ఏళ్ళు, 1 సంవత్సరం పడవచ్చు, 1 నెల పడవచ్చు, రేపే రావచ్చు, అరే ఈ రోజున రావచ్చు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఆగకూడదు. అందరూ వాళ్ళ అదృష్టంతో, కష్టం లేకుండా గెలుస్తున్నారు కదా. అదృష్టంతో వచ్చింది శాశ్వతం కాదు. ప్రపంచంలో కనపడే అదృష్టం కూడా లేదు కదా. నువ్వెంత కష్టపడతావు అంత అదృష్టవంతుడు అవుతావు. అయినా ఓడిపోతూనే ఉన్నావు కదా. జీవితం అంటే గెలుపు ఓటమి ఉండాల్సిందే. ఓటమి మనసుని తినేస్తుంది. దాన్ని దాటి మళ్ళా పోయేటోడికే విజయం. జీవితం ఒక ఆట లాంటిది. ఓడిపోయిన ప్రతిసారి మళ్ళా మొదటికెందుకు శ్రమ తెలుసా? తప్పులను తెలుసుకొని సరిచేసి మళ్ళా ఆటలో దిగేటోడికి విజయం.